ఫైనల్లీ డే 2 స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. లొకేషన్ సెక్స్ అయిపోయింది, చెప్పినా కదా. మా సినిమాటోగ్రాఫర్ టచ్ మీ అని నాకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అది ముడుచుకోకుండా గంబెట్టని అతక పెట్టేటట్టున్నాడు. ఎవరైనా చెప్పండి టచ్ మీ నాడు కాదని పెట్టాను. మా సినిమాటోగ్రాఫర్ టచ్ మీ నాట్ అన్నాడు. ఆయన నువ్వు నమ్మితే నమ్మ లేకుంటే అని వీకెండ్ నేను చూస్తా టచ్ మీ నాట్. ఒక సినిమాటోగ్రాఫర్ని కామెడీ చేసి ఫోటోగ్రాఫర్ని చేస్తున్నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. 50 రూపాయలు బొక్క, చాయ్ 20 రూపాయలు, కాఫీ 30 రూపాయలు అంట. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. మా మణికంఠగాడు నేను సీక్రెట్ బిజినెస్ చేసి ఆ 50 రూపాయలు సంపాదిస్తాను. సేవ్. అసలు వర్షము క్రేజీ వెదర్ ఉంది. ఈ ఊరి పేరు చెప్పలే కదా, ఇది మడికేరి. కూర్గ్ మడికేరి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఈ వ్యూలో లొకేషన్ షూట్ చేస్తే ఉంటుందిరా చారి. అబ్బా ఎన్న చెన్నగిదిరే. ఇది చూడండి, ఇంకా క్లియర్ వ్యూ చూపిస్తాను నేను మీకు. స్టెప్ ఎక్కుతున్నా, ప్రస్తుతానికి ఎక్కుతున్నా. ఎక్కువ యాక్చువల్లీ అటు సైడ్ వ్యూ మేము చూపించలేకపోతున్నాను. నేను స్టెప్స్ మీదకి వెళ్ళి వచ్చేసి మీకు చూపిద్దామని అనుకున్నా. వ్యూ ఎక్సలెంట్ అంటే అసలు దానికి వేరే పేరు ఇంకా గుర్తుకురా. ఏంటంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థమవుతలేదు నాకు. ఇది నేను సినిమాలనే మీకు చూపిద్దామని అనుకుంటున్నా. అంటే చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, బట్ చూడని వాళ్ళు మాత్రం విజువల్గా ఈ ఫాగ్ వల్ల అసలు క్రేజీ అనిపిస్తుంది. సో ఆ కెమెరా లెన్స్లో బిగ్ స్క్రీన్లో చూపిద్దామని అనుకుంటున్నా. ఈ రిసార్ట్ పైనుంచి మీకు చూపించలేకపోతున్నా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. డే 1లో నేను కొంచెం డిసప్పాయింట్ అయినా, డే 2లో నేను అనుకున్న రిసార్ట్ లొకేషన్ నాకు దొరికింది. ఎస్, ఫైనల్లీ డే 2 స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. లొకేషన్ సెక్స్ అయిపోయింది, చెప్పినా కదా. కిందికి వెళ్తాను. మినీ పూల్ అవర్ కెమెరామెన్ ఫుల్ కన్నడ వచ్చి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అప్పటి నుంచి అరగెన్సీ కన్నడ మాత్రం మాట్లాడుతున్నాడు. చూసారు కదా, మొత్తం విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నాడు. చాలా ప్రొడ్యూసర్ బై డిఫాల్ట్ కన్నడ మాట్లాడతాడు. మా మణికంఠ మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్ అన్నీ మాట్లాడతాడు. మా విజయ్ మా అసిస్టెంట్ ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇక నేను ఓన్లీ తెలుగులో మాట్లాడతాను, ఎందుకంటే నేను తెలుగు సినిమా ఇస్తున్నా. ఎస్, చూసి అసలు మా కెమెరామెన్ స్పాంటేనిటీ ఇచ్చి అవతల పడేస్తున్నాడు అంతే. మీరు వ్యూ చూడండి, చాలా బాగుంది.
మస్తు ప్రశాంతంగా ఉంది కదా. అంటే అంత పెద్ద వాటర్ ఫాల్ కాదు, బట్ ఇట్స్ డీసెంట్ వన్. ఆల్సో దీంట్లో ఏమున్నదిరా పెద్ద అని మీకు అనిపించచ్చు, కానీ వాటర్ ఫాల్ వల్ల కదా పక్కన ఉన్న చెట్లు అండ్ ఈ వ్యూ చూడండి సరదాగా ఫారెస్ట్. సో ఈ వ్యూ బేసికలీ ఒక సింగిల్ లొకేషన్ బ్యూటీ ఎట్లా వస్తుంది దాని చుట్టుపక్కల లొకేషన్స్ వల్ల. సో అది చూడు అసలు ఈ వెదరు ఇది. అండ్ దీంతో పాటు మా ప్రొడ్యూసర్ మొత్తం అలుపెరగానే బాటసారిలాగా పోతూనే ఉన్నాడు. చిన్న వాటర్ ఫాల్ లొకేషన్ కూడా దొరికింది, ఆడ ఫోటో మొత్తం దగ్గర పోయి తీసుకొస్తాను వేయండు. కెమెరామెన్ ఏమో నేను కెమెరామెన్ కదా, నేను దూరమే ఉంటా, నాకు ఈడికెళ్ళి విజువల్ కనబడితే చాలు అని ఆగో ఈడికెళ్ళి జూమ్ యూజ్ చేస్తారంట. నాకెందుకు నా రిస్క్ కెమెరా ఉండంగా అంటుండు. మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఇదన్నా కన్ఫర్మ్ అవుతుందా కాదా అని చెప్పి నీ అమ్మాయి నా కొడుకులు తిప్పుతుర్రు అని ఫ్రస్ట్రేట్ అవుతారు. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హీరో ఓన్లీ డీలింగ్స్ మాట్లాడుతున్నాడు. ఏంట్రా ఏంటి చెప్పరా బాబు. మా సినిమాటోగ్రాఫర్ టచ్ మీ అని నాకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అది ముడుచుకోకుండా గంబెట్టని అతకబెట్టేటట్టున్నాడు. ఎవరన్నా చెప్పండి టచ్ మీ నాడు కాదని పెట్టానా, అది ముడుచుకుంటలేదన్నా. చూడు పెట్టన్నా, నేను జూమ్ చేసి పెట్టన్నా చూపి. స్లోగా ముడుచుకుంటా. మా సినిమాటోగ్రాఫర్ టచ్ మీ నాట్ అన్నాడు. ఆయన నువ్వు నమ్మితే నమ్మ లేకుంటే అని వీకెండ్ నేను చూస్తా టచ్ మీ నాటో. దగ్గరికి వెళ్ళింది టచ్ మీ నాట్ ఇది. ఇగో టచ్ మీ నాట్ ఇది. ఫైనల్లీ టచ్ మీ నాట్ అని ప్రూవ్ చేసిండు. మా సినిమాటోగ్రాఫర్ నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి. చూడరా హాయ్ ప్రతి గ్యాంగ్లో లొల్లి ఉంటుంది. ఆ లొల్లి ఏందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈయనకి ఫోటో కావాలి, ఈడు ఫోటో తీస్తున్నాడు. తీరా ఈడు తీసిందేమో ఆనికి నచ్చలేదు, ఆడు తీసింది ఈయనకి నచ్చలేదు. ఈయనకి ఈడు తీసినట్టే కావాలి, వానికి వాడు తీసినట్టే కావాలి. దీనికి ఒకటే ఆప్షన్, వాడి లాంటి ఇంకో బొమ్మను తయారు చేసుకొని వాళ్ళే తీసుకోవాలి. ఏమంటారా తెలిగిదిరి. అవును ఫోటోలు ఎందుకు రాబాయి అమ్మ, ఫోటోలు తీసుకోకుండా చెప్పురా మనకంట. నన్ను ఏమంటావు రేపు క్రియేటివ్గా తీస్తాను. ఓకే మణికంట కనుక ఫోటో తీస్తున్నా. సీ యూ గైస్. ఒక సినిమాటోగ్రాఫర్ని కామెడీ చేసి ఫోటోగ్రాఫర్ని చేస్తున్నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వివరాలు తర్వాత. అన్నా తీయక నన్ను వాడడితే నువ్వు తీసేది ఏందన్నా నాకు అర్థం కాదు. గుడ్డెద్దాలు ఇద్దరు రెండు పెట్టిరా వెనకాల చూడండి. గుడ్డెద్దాలు మళ్ళీ ఈ వర్షంలో ఆల్రెడీ వెదర్ ఇంత చల్లగా ఉంటే వీళ్ళు గుడ్డెద్దాలు పెట్టారు, కనబడదు. క్రియేటివిటీ కరెక్టే కానీ ఓకే. లొకేషన్ చాలా క్రేజీ ఉంది. కిందికి దిగుతున్నాం. గైస్ మడికేరి నుంచి బెంగళూరు వెళ్తున్నాం వేరే లొకేషన్స్ కోసం. అయితే ఇక్కడ ఎలిఫెంట్ రోడ్ల మీదకి వస్తాయని చెప్పారు. చూద్దాం ఏదైనా ఎలిఫెంట్ వస్తే దాన్ని మీకు చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నా, కానీ అన్ని లారీలే వస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. డే 3 ఆఫ్ లొకేషన్ స్కౌటింగ్. లొకేషన్ స్కౌటింగ్ లేదు,
చిన్న బ్రేక్ వచ్చింది. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తా అని ఒక చిన్న ఎమర్జెన్సీ వర్క్ పడింది, హైదరాబాద్కి వెళ్ళేస్తున్నా. సో ఐ టెల్ యూ డీటెయిల్స్ సూన్, ఐ టెల్ యూ ద డీటెయిల్స్. ఓకేనా, సీ యూ. ఎరా ఇంటికి వెళ్తావా? చాలా గైస్, తిన్న నుంచి క్యాండిడేట్ని చూపిస్తున్నా కదా, సో వీడిని అడుగుదాం. అరే మనీ, 3 రోజుల లొకేషన్ స్కౌటింగ్కి వచ్చినావు కదరా మాతో పాటు. అసలు ఈ సినిమాకి నీకు సంబంధం ఏందిరా? ఏం లేదురా, సినిమా అంతే. చూసిరా, అంటే నువ్వు ఈ సినిమాకి ఏమైనా పార్టీ చేస్తున్నావా, లేకపోతే నువ్వెందుకు నాతో వచ్చినావు ఈ 3 days జర్నీ? అరే నువ్వు కష్టపడి వచ్చినావు, ఎవరు సపోర్ట్ లేకుండా డైరెక్టర్ అయ్యావు, సినిమా తీసావు, నీ ప్రయత్నం అదే, నీ కెరీర్ నువ్వు ఒక నమ్ముకొని వచ్చావు. అది యాక్టింగ్ డైరెక్షన్ అది పక్కన పెడితే సినిమా నమ్ముకొని వచ్చావు. సినిమా కోసం నువ్వు 100% ఎఫర్ట్స్ పెడుతున్నావు. నీ ఎఫర్ట్స్ చూసి నాకు హెల్ప్ చేయాలనిపించింది, చేస్తున్నావు అంతే. అది మొత్తం మీద 2-3 మంచి మాటలు నా గురించి మాట్లాడేది పక్కన పెడితే, హానెస్ట్లీ ఒక ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దాం వాడు అన్నాడు కదా, సినిమా ఎందుకు వచ్చినావురా? సినిమా అని వచ్చినా. ఎందుకు ఏడుస్తున్నావురా? సినిమా బాగుంది, నాకేదో గుర్తొచ్చింది ఏడుస్తున్నా. ఎందుకు నవ్వుతున్నావురా? సినిమా టూ ఉంది అందుకే నవ్వుతున్నారా? ఎందుకు బాధపడుతున్నావురా? సినిమా చూసి బాధ అనిపించిందిరా. ఎందుకు ఫీల్ అవుతున్నావురా? నీ అమ్మ సినిమా ఇంకా జర్ర బాధ తీసుంటే బాగుండరా. సో సినిమా అనేది ఒక ఘోరమైన ఎమోషన్ ఉంటుంది కొందరికి. అందులో నేను అంటే సినిమా ఇష్టపడేటోళ్ళకి ఎట్లా అంటే ప్రతి ఎమోషన్ మనం సినిమాకి రిలేట్ చేసుకుంటాము. అట్లా వాడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా? వాడికి సినిమాకి ఎటువంటి సంబంధము లేదు. జస్ట్ నా ఫ్రెండ్ గారు సినిమా చేస్తున్నాడు. నా ఫ్రెండ్ అంటే నేను కదా, నాతో పాటు నా టీం కూడా, వాళ్ళందరూ సినిమా తీస్తున్నారు. నీ అమ్మ ఎవరికి పేరు వచ్చినా మంచిదే కదా అని చెప్పేసి వాడు సపోర్ట్ చేయడానికి వాడి పనులన్నీ ఆపుకొని నాతో పాటు బెంగళూరు బయలుదేరిండు. ఆడికెళ్ళి ఇప్పుడు నాతో పాటు హైదరాబాద్ వస్తున్నాడు. మళ్ళీ ఈ పని అయిపోయినాక రేపు నాతో పాటు మళ్ళీ బెంగళూరు బయలుదేరుతాడు. సో ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. Life is like making tea. Boil your egos. This ego is not boiled properly. This life is not good. This tea. Quotation అదిరిపోయింది, చాయ్ బెదిరిపోయింది. That's it guys. Just a few more hours కూడా కాదు, నాకు తెలిసి వచ్చేస్తాం, దగ్గరలోనే ఉన్నాం. ఇంకో 20-30 కిలోమీటర్లు అయితే ఓఆర్ఆర్ ఎక్కేస్తాం, వెళ్ళిపోతున్నాం. సో that's it from my end and see you. ఇట్లో మీ అభయ్ నవీన్. ఎస్, ఇప్పటికీ ఎప్పటికీ మీ అభయ్ నవీన్. ఓకేనా? see you guys, see you in next vlog. and 50 రూపాయలు బొక్క, చాయ్ 20 రూపాయలు, కాఫీ 30 రూపాయలు అంటారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. మా మణికంఠ గాడు నేను సీక్రెట్ బిజినెస్ చేసి ఆ 50 రూపాయలు సంపాదిస్తాను. see you.